ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆనియన్స్‌ని కట్ చేసుకోవాలి. తర్వాత గార్లిక్‌ని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఆనియన్స్‌ని, కట్ చేసుకున్న గార్లిక్, కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకున్న తర్వాత కావాల్సినంత సాల్ట్, కావాల్సినంత కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, ఇంకా బైండింగ్‌కి కొంచెం శనగపిండిని వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పరాటా చేసుకోవడం కోసం కొంచెం పిండిని తడుపుకోవాలి. కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ ముద్ద కలుపుకున్నట్టు కలుపుకోవాలి. తర్వాత పిండి చాలా మెత్తగా నీరైన తర్వాత కొంచెం ముద్దలా చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. కలుపుకున్న పిండిని చపాతీలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగా మిక్స్ చేసుకున్న ఆనియన్ స్టఫ్ని ఈ చపాతీ మీద పెట్టుకొని ఇంకో చపాతీని కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని రోల్స్లా చేసుకోవాలి. చేసుకున్న రోల్స్ని నేను చూపిస్తున్నట్టుగా చపాతీలా చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మనం కాల్చిన చపాతీస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు నచ్చిన కర్రీతో ఎంజాయ్ చేయండి.